కాదన్నా స్టైల్ నీ ఒరిజినల్ స్టైల్ వద్దు ఆ రోజు ఏం చర్చ చేసినాం మనం ఆ రోజు పద్యం మాట చర్చ చేసినాం తాగుబోతాల మొదలు నువ్వు వాడన్నా మళ్ళీ చెప్పాను నేను చెప్పాను మళ్ళీ ఫోన్ చేస్తాను जिंदगी में आया मैंने जिया तो जिया मैंने అంటే ఏందన్నది వచ్చిన జిందగీలో భూమి మీదకి వచ్చిన ఎందుకోసం అంటే బతకడానికి భూమి మీదకి వచ్చిన ఓకే అంతవరకు किस्मत में लिखा है पिए तो पिया मैंने అంటే ఓకే అంతే అంటే వంతులో ఉంటే రాసుకొని కిస్మత్ में लिखा तो पिया तो पिया కిస్మత్ में రాసి ఉంటే తాగేది ఉంటే రాసి ఉంటే ఓకే తాగిన अगर मैंने पिया तो आपका लिखा गलत हो जाता अच्छा తెలుగులో చెప్పాను నువ్వే ఒకవేళ నేను తాగకుంటుంటే నువ్వు రాసినటువంటి రాత రాసింది తప్పైతుంది అందుకోసమే తాగుతున్నా లేకపోతే తాగకుంటుంది తెలుగులో నువ్వే చెప్పాలి ఈ రాతను నేను ఏదైతే ఉందో అది తాగిన చేసి నేను ఆ విధంగా నడుచుకున్నాను ఓకే రైట్ అగర్ మై నా పియా తో ఆప్కా లిఖా గలత్ హో జాతా ఓకే రైట్ తాగకపోతే నీ రాత నువ్వు రాసే రాత తప్పైతుంది కాబట్టి తాగగా తప్పలేదు ఆప్కో లిఖాకో నిభాయా కథా క్యాకే ఏమైంది తప్పు నాదేం లేదు రాతదే తప్పు అన్నా పెట్టక కీర్తి రాదు అంటే నువ్వేమన్నా ఎవరికైనా దానం చేస్తేనే కీర్తి వస్తుంది పెట్టక కీర్తి రాదు నువ్వు దానం చేయకపోతే కీర్తి రాదు మళ్ళీ వస్తారు పెడతాం కాబట్టి వస్తారు అది తప్పేం లేదు పెట్టక కీర్తి రాదు వీరు తింపక తిన్నకు బుద్ధి రాదు వీరు తింపక తిన్నకు బుద్ధి రాదు పిల్లగాడు ఉన్నాడు అనుకో బెదిరియకపోతే శిక్షించకపోతే బుద్ధి రాదు ఓకే ఓకే నా దృష్టక వాదు లేదు అన్న ఒకటి తిట్టిందనుకో మనం తిడితేనే ఎదురు తిడితేనే వాదన వస్తుంది లేకపోతే రాదు వాడు తిట్టినప్పుడు మనం తిట్టకపోతే వాదన లేదు తిడితేనే వాదన వస్తుంది అంటే తిట్టకపోవడమే బెస్ట్ అంటే వాదన రావద్దు అంటే గొడవలు కత్తులతో ఓడుచుకోవద్దు అంటే మనము గమ్మున కూర్చోవడమే కరెక్ట్ వాదు లేదు నాకు వీరుల వైరుల సంఘరంలో నీవు నేనే కాదు రాజులు చక్రవర్తులు జంశీడ్ బైరాన్లు ఎవరైనా సరే ఎవరైనా అంతే ఎవరైనా సరే అటువంటి వాళ్ళు కూడా యుద్ధాలు అయితే ఎందుకోసం అంటే యుద్ధానికి వచ్చిందంటే వీడు కూడా యుద్ధానికి పోతాడు చచ్చిపోతారు అందరూ వాడు యుద్ధానికి వచ్చినట్టు సపదాకా కూర్చుంటే వాడు కొట్లాడు సపదాకా వెళ్ళిపోతాడు ముట్టక భూమి లేదు ముట్టక అంటున్నట్టు దున్నకపోతే చేయకపోతే భూమి లేదు పంట పండి ఎంత ఉన్నా దండిగే అవును దున్నకపోతే ఎంత భూమి ఉన్నా దండిగే తగు పుత్రుడు పుట్టక ముక్తి రాదయా అన్నా ఏంటంటే తగినటువంటి యొక్క పుత్రుడు పుట్టకపోతే తండ్రి ముక్తి లేదట సరి అయిన కొడుకు వారసత్వం లేకపోతే ముక్తి లేదు తండ్రికి ముక్తి లేదు పట్టపు రాజులైనది పద్ధతి ప్రేమయ సింగదీనది చెప్పండి నీకు నాకు అని కాదు పట్టపు రాజులైనా సరే చక్రవర్తులైనా సరే ఎవరైనా సరే వారసత్వాన్ని నిలబెట్టే కొడుకు పుడితేనే ఆ తండ్రికి సంతోషం తన ఊరి తపస్సు బలమును ఓకే తన ఊరి తపస్సు బలమును తన పేరెట్టి చెట్టు మందు అది అంటే నీ పేరెట్లో పెంచుకున్న చెట్టు ఎంతో మందుకు పనికొస్తుంది అదే కాదా అని అంటాం మనం అవును దానికి విలువ లేదు కానీ బయటోడికి
తన ఊర్లో ఒక తపస్వి ఉన్నాడు, మంచి జ్ఞానుడు అంటే ఊళ్ళో తెలియదు. ఊర్లో తెలియదు, బయట తెలుస్తుంది. బయట నాదినా నాదినే కదా సంగడి వాళ్ళ సంగతి అర్థం కాదు, బయట వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు బయట వాళ్ళకి సంగడి వాళ్ళకి ఫరక్ అదే. ఏమి అభిప్రాయం అంతేనా? కరెక్ట్ చెప్తుంది. ఇది పాయింట్ మనకు నాకు కనెక్ట్ అయింది. ఇప్పుడు పెట్టక కీర్తి రాదు, మీరు చింతక తిన్నట్టు బుద్ధి రాదు, తాదిట్టక బాధ లేదు, తగు వీరుల వైరుల సంగరంబులో ముట్టక భూమి లేదు, తరుపుతుడు పుట్టగా ముక్తి రాదయా, పెట్టకు రాదు పద్ధతి తెమ్మయ్య. ఇది ఎవరన్నా రాసి ఇది ఎవరు? ఇది ఎవరు? తెమ్మయ్య అని ఎవరు? తెమ్మయ్య కుమారుడు ఆయన సింగరీమన్ రాసింది. సింగరీమన్ ఎప్పటిదన్నా ఇది? ఇది ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం. అంజాదా ఎన్ని వందల సంవత్సరాల క్రితం? 200 సంవత్సరాలు ఎక్కువైంది, అంతకంటే ఎక్కువనే ఉంటుంది. ఎవరు? సింగరీమని అనేటువంటి వారు రాశారు. సింగరి ఇవి దొరికాయి చాలా. ఇప్పుడు దొరికేది దేవుడికి ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరికి అంత కంప్యూటరిజం అయిపోయింది. ఆయన రాసిన అట్లే ఉంటుంది. ఆ తాగుబోతు కథ చెప్పింది ఎవరన్నా? అది నువ్వు చెప్పినావా ఇంకెవరో చెప్పినా? అది ఎవరది? సభా అక్బాని. సభా అక్బాని అంటే ఎవరు? సభా అక్బాని ఆయన ఒక కవి. అచ్చా, ఒక కవి. సభా ఎప్పటిది? ఆయన ఎప్పటిది? ఆయనది వాళ్ళ సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు? 800 సంవత్సరాలు. అదొక కవి మొత్తం మీద. అంటే కవులు చెప్పింది గాలి